రైట్ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే దిక్సూచి కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుండి సమకూర్చుకోనుంది, ఆ డబ్బును ఏ రంగాలకు ఎలా ఖర్చు చేయనుంది, అప్పులు, పన్నులు, వడ్డీ చెల్లింపులు, రాష్ట్రాలకు బదిలీలు, ఈ బడ్జెట్లో ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యత ఎలా ఉంది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లోని ఆదాయం, ఖర్చుల పూర్తి లెక్కల గురించి ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 దేశ ఆర్థిక దిశను స్పష్టంగా ప్రతిబింబించేలా రూపొందింది. 50,65,345 కోట్ల వ్యయంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూపొందిన ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఎలా సమకూర్చుకోనుంది, ఆ ఆదాయాన్ని ఏ రంగాలకు ఎలా ఖర్చు చేయనుందన్న పూర్తి చిత్రాన్ని ఆర్థిక మంత్రి వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యమే ఈ బడ్జెట్ కు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరులను పరిశీలిస్తే అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24% ఆదాయం సమకూర్చుకోవడం కీలకంగా మారింది. ఇది ప్రభుత్వ వ్యయ అవసరాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని, అదే సమయంలో ఆర్థిక లోటును నియంత్రించాల్సిన సవాలు కూడా ఉందని సూచిస్తోంది. ఆదాయపు పన్ను ద్వారా 22% ఆదాయం రానుండగా, కార్పొరేషన్ పన్ను ద్వారా 17% ఆదాయం సమకూరనుంది. అంటే వ్యక్తులు, సంస్థలు రెండింటిపైన పన్నుల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుందన్నమాట. జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా 18%, కేంద్ర ఎక్సైజ్ ద్వారా 5%, కస్టమ్స్ ద్వారా 4% ఆదాయం వచ్చేలా అంచనాలు వేశారు. అలాగే పన్నేతర ఆదాయం కింద 9%, అప్పులు కాని క్యాపిటల్స్ రిసిప్ట్స్ ద్వారా 1% ఆదాయం పొందనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ గణాంకాలు చూస్తే పన్నులపైనే కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన భారం ఉందని స్పష్టమవుతోంది. ఇక ఖర్చుల వైపు చూస్తే కేంద్రానికి వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా రాష్ట్రాలకు బదిలీలు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, రక్షణ రంగం వంటి కీలక అంశాలకే వినియోగించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మొత్తం ఆదాయంలో 22% రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల రూపంలో చెల్లించనున్నారు. ఇది సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల పాత్రను గుర్తించే చర్యగా భావించవచ్చు. మరోవైపు వడ్డీ చెల్లింపులకే 20% ఖర్చు చేయనుండడం గతంలో తీసుకున్న అప్పుల భారం ఇంకా కేంద్రంపై ఎంతగా ఉందో సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16% ఆదాయం ఖర్చు చేయనుండగా, రక్షణ రంగానికి 8% కేటాయించారు. ఇది జాతీయ భద్రతకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి చాటి చెబుతోంది. ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీల ద్వారా 8%, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు మరో 8% ఖర్చు చేయనున్నారు. కీలక సబ్సిడీలకు 6%, పెన్షన్లకు 4% ఆదాయాన్ని వినియోగించనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే బడ్జెట్ 2025 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త, క్రమశిక్షణ, అలాగే అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తోంది. ఆదాయం సమకూర్చుకోవడంలో పన్నులపైనే ఆధారపడుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో రాష్ట్రాలకు బదిలీలు, వడ్డీ భారం, జాతీయ భద్రత, సంక్షేమ పథకాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ బడ్జెట్ స్పష్టంగా చెబుతోంది. అయితే ఈ అంచనాలు ఎంతవరకు అమలవుతాయన్నదే రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.